నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హ్మ్. 90% మన రోగాలకి కారణం అంటే ప్రధానంగా అసలు ఏం చెప్పుకోవచ్చు? నా ఒపీనియన్ చెప్తా చూడండి. హ్మ్. ప్రతిదీ చాలా శ్రద్ధగా తింటున్నాం ఇవాళ రేపు. దేంట్లో ఏముంది? హైజీన్‌ని ఫాలో అవుతున్నాం. కూరగాయల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, తాగే నీటి దగ్గర నుంచి, పీల్చే గాలి దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉంటున్నాం. పిల్లల్ని కూడా ఇంకా జాగ్రత్తగా ఉంచుతున్నాం. అయినా కూడా మనకి తెలియని విచిత్రపు రోగాలు, విచిత్రమైన జబ్బులు పట్టి పీడించేస్తున్నాయి. మనల్నే కాదండి, ప్రపంచం మొత్తాన్ని చూసాం కదా! వీటికి కారణం అంటే ప్రధానంగా ఏం చెప్పుకోవాలండి? లైఫ్ స్టైలే జయ. అంతేనా రమ్మగారు? మన సమస్యల్లో చాలా మటుకు లైఫ్ స్టైల్ డిసీజెసే ఉంటున్నాయి. ఎందుకంటే మనం శరీర భాగాల్ని వాడడం మానేసాం. మరి పనులకి వెళ్తున్నాం కదా రమ్మగారు. ఆడ, మగ తేడా లేకుండా అందరం పరుగులు పెడుతున్నామా పొద్దున్నుంచి? అంటే ఈ ఇంకా పరుగు ఇంకా మనం శ్రమ అంటే? ఇవే మాటలు ప్రతిసారి మాట్లాడుకుంటాం జయ. ఇప్పుడు మానవ శరీరం మనం ఉన్నాం. మన చేతులు, మన కాళ్ళు, మన వీపు, మన తల, ఇవి కొన్ని పనులు చేయటానికి కోసమే ఆ రకంగా చేయబడ్డాయి. నడవాలి, పరిగెత్తాలి, నుంచోవాలి. కాళ్ళు అందుకే కదా కాళ్ళు. అవును. వంగి లేచి వంగి లేచి వంగి లేచి చేయాలి. వంగి లేవడం కోసమే కదా మోకాళ్ళకి ఒక కీలు, తర్వాత నడుం దగ్గర ఒక కీలు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? బంతి గిన్నె కీలు అవన్నీ పెట్టారు కదా. అవి ఎందుకు? వంగి లేవడానికి. చేతులు బరువులు ఎత్తడానికి, చాపటానికి, అందుకోవడానికి, విసరడానికి, మొయ్యడానికి బేసిక్గా కదా చేతులు ఉన్నది. అందుకే చేతుల్లో ఎన్ని కీళ్ళు ఉన్నాయి చూడు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ అన్నీ దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయి. దేని పని అది చేసుకుంటుంది కదా. ఆ తర్వాత ఇక మన వీపు ఎంత భారానైనా మోయగలదు. అది 100 కేజీలు మోసే మనుషుల్ని మనం చూడవా? అవునండి. అవలీలగా మోసేస్తాడు. మనము వాడు ఒకే సైజులో ఉంటాం. ఏది నువ్వు మోయి, అతను ఎట్లా మోయగలుగుతున్నాడు, మనం ఎందుకు మోయట్లేదు? అతనికి బై ప్రాక్టీస్ ఉంది, నీకు ప్రాక్టీస్ లేదు. నువ్వు కొంచెం వంగి కాసేపు పని చేసేసరికి నీకు వీపులో పట్టేస్తుంది, నడిలో పట్టేస్తుంది. 100 కేజీలు ఎత్తేవాడికి నడుము వీపు పట్టవే ఎందుకని? వాడు బాగానే ఉంటాడు, అతను శుభ్రంగా. వంగి నాట్లేస్తారు. మనం చూడు, ఇప్పుడు నేనైనా వంగి ఏదైనా 4-5 సార్లు వంగాను అనుకో, ఏదో నడులో పట్టేసినట్టు. నిన్నంతా చాలాసార్లు వంగారు, నడు నొప్పి వచ్చింది, నిన్న వడ్డం చేశాను జయ అని చెప్తాను నీకు నేను కదా. అవునండి, అవును. ఎందుకు మరి చేలో నాట్లు వేయాలంటే ఏం చేస్తారు? వంగి వేసి 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 రోజంతా వంగి నాట్లేస్తారు. కూలీలు మనకు కనపడతారు. చక్కగా కటరాళ్ళల్లే ఉంటారు శుభ్రంగా, గట్టిగా. సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం వండుకుంటారు, బట్టలు ఉతుకుంటారు, రాత్రి పడుకుంటారు, తెల్లారి మరి చేలో అని మళ్ళీ చేలోకి బయలుదేరుతారు. అవును. మన శరీర అవయవాలు, మన కండరాలు, మన బోన్స్, మన కీళ్ళు, ఇవన్నీ కూడా అన్ని చాలా రకాల పనులు చేయటానికి చేయబడ్డవి. ఆహారం మితంగా తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే పనేమో తక్కువ చేసి ఆహారం ఏమో అమితంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇంత జాగ్రత్తలు హైజీన్గా తీసుకున్నా మనం హెల్తీగా లేము. మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏ జాగ్రత్తలు ఉండవు, ఇంత మంచి ఫుడ్ ఉండదు, వాళ్ళు శుభ్రంగా ఉంటారు, 10 ఇళ్లల్లో పనిచేసేస్తారు. దాని ఆరోగ్య రహస్యం ఏమిటో మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఏం చేసి ఇది ఇలా ఉందంటే ఏమి తినక, తక్కువ తిని, బాగా పనిచేసి, అన్ని రకాలుగా వంగి లేచి చేయటం వల్లే ఆరోగ్యంగా శరీర భాగాలు అన్నింటినీ వాడటం ప్రధానం. అంటే ఇప్పుడు మనకి శారీరక శ్రమ తగ్గిందంటారా? శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. ఇది వరకటి రోజుల్లో ఏంటంటే మెషిన్లు లేవు కదా జయ. ఇప్పుడు మనం చేస్తున్నాం, పని చేయట్లేదు. మనము ఇడ్లీకి పిండి పప్పులు రుబ్బుకుంటున్నాం, గారెలు వేసుకుంటున్నాం, అవి చేసుకుంటున్నాం, ఇవో వంటకాలు చేస్తున్నాం. దీనికి కావాల్సిన ఏ పదార్థాన్ని నువ్వు ఇలా చేస్తున్నావు? అవును, చేయవు. ఇలా చేయవు, ఏం చేయవు. కానీ కాదు రమ్ గారు, మెంటల్ స్ట్రెస్ వల్ల ఆరోగ్యాలు పాడవుతాయి. ఆరోగ్యం పాడవుతుంది కదా. ఎనర్జీ లాస్ అవ్వమా రమ్ గారు? శారీరకమైన ఎనర్జీ ఎట్లా లాస్ అవుతుంది? అవ్వదు. ఎనర్జీ లాస్ అవుతున్నామన్న భావన ఎక్కువగా ఉంటుంది. మానసికంగా వీక్ అవుతాం. మనసు కొంత శరీరం మీద పనిచేస్తుంది. స్ట్రెస్ వల్ల మనకి నీరసం వస్తుంది, స్ట్రెస్ వల్ల అసిడిటీ వస్తుంది, స్ట్రెస్ వల్ల చాలా వస్తాయి. ఆ నీరసాన్ని మనము మన ఎనర్జీ లాస్ అయిందని భావిస్తాం. ఎనర్జీ లాస్ అవ్వదు. ఎనర్జీ లాస్ అవ్వాలంటే ఖర్చు అవ్వాలి. పైగా ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ లాస్ అవ్వదు. మనం పని చేసిన కొద్దికి, ఎక్సర్సైజ్ చేసిన కొద్దికి శరీరానికి శక్తి పెరుగుతుంది. తిండి వల్ల పెరగదు. తిండి వల్ల వచ్చేది ఏంటంటే క్యాలరీస్ వస్తాయి. మనం శక్తిని అందిస్తున్నాం, బలం కాదది. అవును. మనం దీని లోపలికి ఇప్పుడు తిన్నాం బోల్డ్ అంతా, ఒక
2-3 వేల క్యాలరీలు తినేసామనుకో, ఒక అరగంట నడు, ఆ తిన్న క్యాలరీస్ ఒంటికి యూజ్ అవుతాయి, మరింత పని చేయటానికి ఒళ్ళు శక్తిని పుంజుకుంటుంది బాగా. లేదనుకో మనం తినేస్తూ ఉన్నాం, అది పుంజుకుంటుంది శరీరం. ఏం చేస్తుంది, ముందుకు బొజ్జ వచ్చేస్తుంది, వెనకాలకు సీట్ వచ్చేస్తుంది, చేతులు కాళ్ళు లావెక్తాయి, నడక తగ్గిపోతుంది, నువ్వు నడవలేకపోతావు. బరువు ఎక్కిన కొద్దికి, చుట్టూతా కొవ్వు చేరిన కొద్దికి లోపల అవయవాలన్నీ ఇబ్బంది పడతాయి. ఫ్యాటీ లివర్లు అంటారు, ఏమిటో ఒక రకం కాదు, నానా రకాలు. బరువు పెరగటం వల్ల ఈ కాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు, వాటికి అలవాటు తప్పిపోయింది, నడక ఎక్కువ నడిపించము, కాస్త నడవంగానే పై బరువుని తట్టుకోలేదు అది బాగా. ఇప్పుడు మనం ఈ వెయిట్ లిఫ్టర్లని వాళ్ళని చూస్తాం, వాడు ఇంతంతలా ఉంటారు, కానీ వాడు ఎంత చులగ్గా పరిగెడతాడో, ఎంత అవలీలగా వంగుతారో, అదంతా కండ. మనం ఏం చేస్తాం, కండ పెంచటల్లా కొవ్వు పెంచేసుకుంటున్నాం. శారీరక శ్రమ లేదు మనకిప్పుడు. మనం ఈ దంచటము, విసరటము, బయట చేయటము, వంగిపోయి అవన్నీ మనకి పోయినాయి. అందుకని ఏం చేయొచ్చు, ఎక్సర్సైజ్ చెయ్యి, ఒక అరగంట పెట్టుకో, ఓ అరగంట నడు, ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఎక్సర్సైజ్ చెయ్యి, ఏదో ఒకటి. 2 రకాలు దొరుకుతున్నాయి, యోగా క్లాసులు చేరు, శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి పని చెప్పే రకపు ఎక్సర్సైజులు చేస్తే కనీసం ఈ తింటున్న తిండి తాలూకు అందులో ఉన్న బలాన్ని శరీరం శోషిస్తుంది, ఆ శక్తిని. సో శారీరక శ్రమని కలిగించాలి తప్పకుండా. పిల్లలకి అలవాటు చేయాలి, స్కిప్పింగ్ చేయించడం, జంపింగ్ చేయించడం, ఎక్కడికైనా పార్క్కి తీసుకెళ్ళటం, పిల్లల్ని పరిగెత్తించటం, బాగా అన్ని పనులకి వంగి లేచి చేసే పనులకి వంచటం, వాళ్ళని మనము వంగాలి, వాళ్ళని వంచాలి. దీంతో ఇప్పుడు నువ్వు శాశ్వతంగా బతికే ఉంటావా అని అడుగుతారు, వెంటనే వస్తుంది మనకు ప్రశ్న. బతికుండవు, బతికున్నన్నాళ్ళు హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మనకి మనం బరువు అవ్వకుండా ఉంటాం. ముందు పక్కన వాళ్ళ సంగతి తరువాత, మనకి మనం బరువు అవ్వకూడదు కదా. ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన ఆలోచనల్ని కలిగిస్తుంది. మనం ఇతరులను చూసి ఎన్వియస్గా ఫీల్ అవ్వటాలు, అలాంటి భావాలు తగ్గిపోతాయి. విరుద్ధ భావాలు ఉంటాయి కదా కొన్ని, ఏమంటారు నెగిటివ్ థాట్స్, అవి కొంచెం తగ్గుమొహం పడతాయి, హెల్తీగా ఉంటాయి. అసలు ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా చేయటానికి, ముందుకు వెళ్ళటానికి. అవును, శారీరక శ్రమని ప్రాక్టీస్ చేయండి, లేదా ఎక్సర్సైజులు మొదలు పెట్టుకోండి. ఇప్పుడు మా ఇంట్లో మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, ఇప్పుడు నేను వేసే విసురాయిను రోలు తెచ్చుకుని దంచుకుంటూ ఉండాలి, టైం సరిపోయి చావదు, టైం లేదు కదా మనకి. అవును, అందుకని ఆ పనుల జోలికి వెళ్ళమని చెప్పటం లేదు నేను. ఎక్సర్సైజ్ చేయండి దాని బదులు, ఒక అరగంట. నిజమే రమ్మ గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగా మనకి మెంటల్ స్ట్రెస్ తప్ప ఫిజికల్ స్ట్రెస్ అనేది లేకుండా దాన్ని కల్పించమంటున్నారు. మీరు ఈజీగా ఇంకొకటి చేస్తూ ఉండొచ్చు రెగ్యులర్గా. ఓ 2-3 ఫ్లోర్లు ఉంటే ఎక్కేయండి, ఓ 4 బార్లు ఉంటే నడిచేయండి, ఏదైనా 2 బ్యాగులు ఉంటే వారా వీరా ఎవరు పట్టుకుంటారని చూడదు, మీరే ఉషాన్ని పట్టుకుని మోసేయండి. ఆ పనులు చేస్తే అలవాటు అవుతుంది. ఒక్క బ్యాగ్ ఉండగానే ఎవరైనా నా బరువు మొయ్యాలని భావించద్దు. అలా చేస్తూ ఉంటే క్రమంగా మెల్లిగా అలవాటు పడిపోతాం దానికి మనం. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.